कर्णचामरभूषितम् पाशाङ्कुशधरं देवं गणनायकं वन्देऽहं गणनायकम् పూలు పెడుతున్నావా పువ్వుని? ఇక్కడ నువ్వు పూలు మాల కట్టు, అక్కడ నీ మగుడు నా మడుచులు గురించి ఇస్తాడు. ఎవరు మీరు? దేవుడికి పెట్టేయండి, అలా చేయకూడదు, వదిలేయండి. ఎవరా? ఎవరి పేరు చెప్తే ఇటు ప్రజలు అటు ప్రభుత్వం ఎనగడలాడిపోతారు. ఇప్పుడు విగ్రహం చూస్తే సామాన్లు చెట్టు నిత్యమైపోతారు. ఎవరి పేరైతే చెప్తే పోలీసుల మధ్యలో మెదులుతూ ఉంటుందో దీనికరా వాళ్ళ రూపం ఇచ్చిన మళ్ళీ తమ్ముడు సమాజం నల్లమల్లలో జరుగుతున్న పేలోచులు పోలీసులు ఒక్కసారిగా మా మీద గెరిల్లా దాడి చేశారు. అందులో కొంతమంది నా మనుషులు చనిపోయారు, కొంతమంది పోలీసులు కొట్టుకున్నారు. ఆ ఇష్యూ నాకు తెలిసేసరికి మా అన్నని కథకథలు వెనక పంపించారు. ఎక్కడ నీ మొగుడు? అయితే నువ్వు కూడా పోలీస్ స్టేషన్కే వెళ్ళొచ్చుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడికి ఇక్కడికి రాకూడదు అనుకున్నా, కానీ నీ మొగుడు నా మనుషుల మీద దాడి చేశాడు. నా ఇసులో తల దూర్చాడు. నా ఇసులో తల దూర్చిన వాడు తల ఏంటి, నా భర్త మీ మనుషుల్ని కొట్టాడా? అవును, తాలూకు పైలు రేపు నీ మొగుడు కోర్టులో పెట్టబోతున్నాడు. ఆ పైలు కోర్టులో పెట్టలేదని చెప్పడానికి వచ్చిన నా మనుషుల్ని కొట్టి పంపించాడు నీ మొగుడు. ఎక్కడే నీ మొగుడు? ఆయన ఎక్కడ? పిలువు నీ మొగుడిని. ఆయన లేడు, ఆయన బయటికి వెళ్ళాడు. మీరు ఆయన వచ్చిన తర్వాత రండి. మంచి సమయానికి వచ్చానన్నమాట. ఛీ, ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలు? నా పేరు నీకెలా తెలుసు? అవును, నీ పేరు వాణి. నువ్వు
ఆత్మహత్య చేసుకోబోతున్నావు. అటుగా వస్తున్నా జయచంద్ర. నిన్ను కాపాడాడు. ఆ తర్వాత చరిత్ర నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నేను ఎవరికైనా స్పాట్ పెట్టాలనుకుంటే ముందుగా వాడి చరిత్ర గురించి తెలుసుకుంటానే. ముందుగా హెచ్చరిస్తాను. నేను చచ్చిపోతే చచ్చిపోతాడు వాడు. చూడు మిస్టర్, నువ్వు చెప్పినవన్నీ నిజమే, నేను కాదు అన్ను. కానీ నువ్వు ఒక మాట అన్నావు చూడు, ప్రతివ్రతాని. అది ఇంకొకసారి అన్నావంటే మర్యాద జాగ్రత్త. వరే వా! ఏమి ధైర్యం, ఏమి ధైర్యం. నేను ఎవరైనా తెలిసి కూడా, నా పవర్ ఏంటో తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నా వల్ల కాదేమో. అందుకేనేమో నీలాంటి పొగరున్న ఆడవాళ్ళంటే నాకు సరదే. ఛీ! దుర్మార్గుడా, నీచుడా! ఒక ఆడదాన్ని పట్టుకొని ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? సిగ్గా ఆడదాన్ని అనిపిస్తానికి సిగ్గెందుకే? ఛీ! దుర్మార్గుడా! రేయ్, నీకు తల్లి తెలియలేదా? నువ్వు కూడా ఒక ఆడదానికే కదరా పుట్టింది. దయచేసి నన్ను వదిలిపెట్టు. ఏమన్నావే? నేనుకే రెచ్చిపోతున్నావు. నీ పొగరు నుంచి, నీ మొగుడు పొగరు నుంచి మీ ఇద్దరిని చదివి సమస్య చేయడానికి వచ్చానే. వద్దు. ఛ! నా భర్త వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా నరకానికే పంపిస్తాడు. మర్యాదగా వచ్చిందాన్ని ఇక్కడ నుండి వెళ్ళు. వా! వరే వా! భార్యకు వచ్చిందన్నమాట.